ఉమ్మడి కృష్ణా జిల్లాలో రేపు కౌంటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి నోవా నిమ్రా కాలేజీలో అన్ని రెడీ అయ్యాయి. కృష్ణా జిల్లాకు సంబంధించి కృష్ణా యూనివర్సిటీలో కౌంటింగ్ జరగనుంది. ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. అత్యధికంగా 22 రౌండ్లు, తక్కువగా 16 రౌండ్లు ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించబోతున్నారు. పూర్తి స్థాయిలో భద్రతని కౌంటింగ్ సెంటర్లో కట్టుదిట్టం చేశారు. సీసీటీవీల పర్యవేక్షణలో కౌంటింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఎన్టీఆర్ జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు అయితే సిద్ధమయ్యాయి. ప్రస్తుతం మనం కౌంటింగ్ సెంటర్లో కూడా ఉన్నాం. చూడొచ్చు, మొత్తం ఆ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, అదేవిధంగా ఒక పార్లమెంటు స్థానానికి సంబంధించి అయితే ఈ ఏర్పాట్లన్నీ కూడా సిద్ధమైన పరిస్థితి కూడా ఉంది. మొత్తం 14 టేబుల్, ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్ని అయితే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. హైయెస్ట్గా 22 రౌండ్లలో కౌంటింగ్ జరగబోతుంది. తక్కువగా 16 రౌండ్లలో అయితే కౌంటింగ్ అయితే జరగబోతున్న నేపథ్యంలో మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. చూడొచ్చు, పోస్టల్ బ్యాలెట్లు అనేది ఫస్ట్ ఎన్నికలకి కౌంటింగ్కి సంబంధించి అయితే ప్రారంభం కావుతుంది. చూడొచ్చు, మనం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి సపరేట్గా కూడా టేబుల్స్ కూడా ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన కౌంటింగ్ పూర్తయిన తర్వాత ప్రధానమైనటువంటి ఓటర్లు వేసినటువంటి ఓట్ల లెక్కింపు కార్యక్రమం అనేది జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి మైలవరంలో 22 రౌండ్లకు సంబంధించి కౌంటింగ్ అయితే జరగబోతుంది. ఇక మిగతా వాటిల్లో 16 రౌండ్ల చొప్పున అయితే కౌంటింగ్ అయితే జరగబోతుంది. ఇక కృష్ణా జిల్లాను కూడా పరిశీలిస్తే కృష్ణా యూనివర్సిటీలో 7 అసెంబ్లీ, ఒక బందర పార్లమెంట్కి సంబంధించి కూడా కౌంటింగ్ అయితే జరగబోతుంది. అక్కడ కూడా 22 రౌండ్లు అవినగడ్డ కానీ అదేవిధంగా గుడివాడ కానీ జరగబోతున్న నేపథ్యంలో స్పష్టంగా కూడా కౌంటింగ్కి సంబంధించి ఏమన్నా ఫిర్యాదులున్నా వెంటనే అక్కడే ఉన్నటువంటి ఆర్ఓకి తెలియజేయడానికి ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇక టేబుల్స్ వారీగా ఏమేమి పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన టేబుల్స్, ఏ పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన ఈవీఎంలు ఉంటాయి అనేది కూడా స్పష్టంగా అక్కడ ఉంటుంది. కౌంటింగ్ ఏజెంట్లకు కూడా కౌంటింగ్ పాసులు ఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఇచ్చినటువంటి కౌంటింగ్ పాసులు ఏదైతే ఉంటాయో వాటిని మాత్రమే అనుమతిస్తారు. మనం చూడొచ్చు, రౌండ్ల వారీగా పోలింగ్ స్టేషను అదేవిధంగా ఐడీలు కూడా పూర్తి స్థాయిలో స్పష్టంగా కూడా ఇచ్చిన నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి కూడా కౌంటింగ్ ఏజెంట్లని అనుమతించి పూర్తి స్థాయిలో లోపలికి రావడానికి ఏర్పాట్లను అయితే అటు పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఎన్టీఆర్ జిల్లాలో, కృష్ణా జిల్లాలో ఉంది. కెమెరా పర్సన్ అయితే శ్రీకాంత్, అంటే విజయవాడ.